ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ప్రేక్షకులకి నా నమస్కారాలు. నేను మీ రాకేష్ మాస్టర్ని. మార్పు చెందినవాడే మనిషి అనే మంచి మాటలతో, మంచి ఆలోచనలతో, మంచి భావాలతో, మంచి మంచి విశేషాలతో, మంచి మంచి సమాజం జరిగే మంచి కార్యక్రమాలతో మీ ముందుకు వస్తూనే ఉంటా ఎల్లప్పుడూ మంచి మంచి మాటలతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. నాకు ఈ మధ్య ఫోన్ కాల్స్ వచ్చాయి. చైతన్య చనిపోయిన దానికి సంబంధించిన యొక్క విశేషాలు నేను ఆర్టీవీ ద్వారా నా బాధను వ్యక్తపరిచాను. అలాగే నేను ₹1,00,000 ఇస్తానన్నాను. చాలామంది కూడా స్పందించారు. మేమేమన్నా హెల్ప్ చేయొచ్చా అంటే అవసరం లేదండి, నా కష్టార్జితంతో నేను చేస్తాను. మీరు ఏదైనా హెల్ప్ చేయాలన్నప్పుడు నేను చెప్తాను. వాళ్ళు ఏదో ట్రస్ట్ పెడుతున్నారంట. ఆ ట్రస్ట్కి మనం అందరం కూడా కలిసి కావలి ఎమ్మెల్యే గారితో మాట్లాడడానికి నేను కూడా వెళ్తాను. అట్లాంటివి ఏదైనా మనం కలిసి చేద్దాం. సో నేను ఇస్తానన్నప్పుడు డెఫినెట్గా నేను రూపాయి కూడబెట్టి నేను ఇస్తాను. అట్లాగే మా లాలాపేట లాలన్న కొడుకు రెండో అబ్బాయి అఖిల్ ఫోన్ చేశాడు. బాబాయ్ వీడియో చూశాను, చాలా బాధేసింది, ఆనందం వేసింది. అమ్మగారు కూడా చూశారు. ప్రతిరోజు మీ వీడియో చూస్తూనే ఉంటారు మా ఫ్రెండ్స్ అందరూ చూశారు. నా బాబాయ్గా మీరు దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నానని వాళ్ళ కుటుంబ సభ్యులుగా వాళ్ళు ఆనందపడ్డారు. అది చాలా సంతోషం. నాకు సగం బలం ఇలాంటి బిడ్డలందరూ ఉండడం వల్ల. సో అట్లా చైతన్యకి నా వంతు, నా శిష్యుడు కాకపోయినా తోటి కళాకారుడుగా నా వంతు నేను పడతా సాయంగా నేను చేయడానికి సిద్ధపడ్డాను, చేస్తాను. నేను రూపాయి లైన్ చేసుకుంటూ నాకు వచ్చిన యొక్క రెమ్యునరేషన్లో 50% ఎత్తి పెడుతున్నాను. తీసుకెళ్ళి నేను హ్యాండ్ ఓవర్ చేస్తా. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం చెప్తే అది చేసి పెడతాను. అలాగనే ఆ అబ్బాయి పేరు మీద ట్రస్ట్ పెట్టాలనుకుంటున్నారు కనుక, మన కావలి ఎమ్మెల్యే గారి పేరు విన్నాను కనుక వాళ్ళ అమ్మగారు చెప్పారు, తల్లి తప్పకుండా మీ అన్నయ్య కావచ్చు, మీ తమ్ముడు కావచ్చు, వయసును బట్టి నేను నా కడుపులో ఏది ఉంటే అది చెప్పేస్తూ ఉంటాను. నాకు తినడానికి లేవు. నిజంగా చాలామంది కామెంట్లు పెట్టారు, నీకే తినడానికి లేదని. ఇంకొందరు తిట్టారు ఏకంగా వీడియోలోనే. అంటే వాళ్ళకి యూస్ పెరగాలి. నాకు ఏది ఊడేది ఏం లేదు, అంతా అన్నీ ఏక్ నిరంజన్. జగమంత కుటుంబం నాది, ఏకాంత జీవితం నాది. సో నాకేం బాధ లేదు. ఉండమ్మా నువ్వు, నాకేం బాధ లేదు. నేను చక్కగా ఏడున్నా బ్రతికిపోతాను. సో అందువల్ల చైతన్య తీపి జ్ఞాపకాలు, ఆ అబ్బాయి ఎక్కడ పడుకునేది, ఎక్కడ భోంచేసేది, ఎక్కడ డ్యాన్సులు వేసేది అన్నీ వాళ్ళ స్టూడెంట్స్ చూపిస్తూ ఉంటే నాకు కూడా. ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ప్రేక్షకులకి నా నమస్కారాలు. నేను మీ రాకేష్ మాస్టర్ని. మార్పు చెందినవాడే మనిషి అనే మంచి మాటలతో, మంచి ఆలోచనలతో, మంచి భావాలతో, మంచి మంచి విశేషాలతో, మంచి మంచి సమాజం జరిగే మంచి కార్యక్రమాలతో మీ ముందుకు వస్తూనే ఉంటా ఎల్లప్పుడూ మంచి మంచి మాటలతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. నాకు ఈ మధ్య ఫోన్ కాల్స్ వచ్చాయి. చైతన్య చనిపోయిన దానికి సంబంధించిన యొక్క విశేషాలు నేను ఆర్టీవీ ద్వారా నా బాధను వ్యక్తపరిచాను. అలాగే నేను ₹1,00,000 ఇస్తానన్నాను. చాలామంది కూడా స్పందించారు. మేమేమన్నా హెల్ప్ చేయొచ్చా అంటే అవసరం లేదండి, నా కష్టార్జితంతో నేను చేస్తాను. మీరు ఏదైనా హెల్ప్ చేయాలన్నప్పుడు నేను చెప్తాను. వాళ్ళు ఏదో ట్రస్ట్ పెడుతున్నారంట. ఆ ట్రస్ట్కి మనం అందరం కూడా కలిసి కావలి ఎమ్మెల్యే గారితో మాట్లాడడానికి నేను కూడా వెళ్తాను. అట్లాంటివి ఏదైనా మనం కలిసి చేద్దాం. సో నేను ఇస్తానన్నప్పుడు డెఫినెట్గా నేను రూపాయి కూడబెట్టి నేను ఇస్తాను. అట్లాగే మా లాలాపేట లాలన్న కొడుకు రెండో అబ్బాయి అఖిల్ ఫోన్ చేశాడు. బాబాయ్ వీడియో చూశాను, చాలా బాధేసింది, ఆనందం వేసింది. అమ్మగారు కూడా చూశారు. ప్రతిరోజు మీ వీడియో చూస్తూనే ఉంటారు మా ఫ్రెండ్స్ అందరూ చూశారు. నా బాబాయ్గా మీరు దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నానని వాళ్ళ కుటుంబ సభ్యులుగా వాళ్ళు ఆనందపడ్డారు. అది చాలా సంతోషం. నాకు సగం బలం ఇలాంటి బిడ్డలందరూ ఉండడం వల్ల. సో అట్లా చైతన్యకి నా వంతు, నా శిష్యుడు కాకపోయినా తోటి కళాకారుడుగా నా వంతు నేను పడతా సాయంగా
నేను చేయడానికి సిద్ధపడ్డాను, చేస్తాను. నేను రూపాయి లైన్ చేసుకుంటూ నాకు వచ్చిన యొక్క రెమ్యునరేషన్లో 50% ఎత్తి పెడుతున్నాను. తీసుకెళ్ళి నేను హ్యాండ్ ఓవర్ చేస్తా. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం చెప్తే అది చేసి పెడతాను. అలాగనే ఆ అబ్బాయి పేరు మీద ట్రస్ట్ పెట్టాలనుకుంటున్నారు కనుక మన కావలి ఎమ్మెల్యే గారి పేరు విన్నాను కనుక వాళ్ళ అమ్మగారు చెప్పారు, తల్లి తప్పకుండా మీ అన్నయ్య కావచ్చు, మీ తమ్ముడు కావచ్చు, వయసును బట్టి నేను నా కడుపులో ఏది ఉంటే అది చెప్పేస్తూ ఉంటాను. నాకు తినడానికి లేవు. నిజంగా చాలామంది కామెంట్లు పెట్టారు, నీకే తినడానికి లేదని. ఇంకొందరు తిట్టారు ఏకంగా వీడియోలోనే. అంటే వాళ్ళకి యూస్ పెరగాలి. నాకు ఏది ఊడేది ఏం లేదు, అంతా అన్నీ ఏక్ నిరంజన్. జగమంత కుటుంబం నాది, ఏకాంత జీవితం నాది. సో నాకేం బాధ లేదు. ఉండమ్మా నువ్వు, నాకేం బాధ లేదు. నేను చక్కగా ఏడున్నా బ్రతికిపోతాను. సో అందువల్ల చైతన్య తీపి జ్ఞాపకాలు, ఆ అబ్బాయి ఎక్కడ పడుకునేది, ఎక్కడ భోంచేసేది, ఎక్కడ డ్యాన్సులు వేసేది అన్నీ వాళ్ళ స్టూడెంట్స్ చూపిస్తూ ఉంటే నాకు కూడా ఇదే కదా నాకు కావాల్సింది. నా బిడ్డలకి నేను కలిసి డ్యాన్సులు వేసి ఇవన్నీ కూడా పాత జ్ఞాపకాలు వచ్చి చైతన్యాన్ని నాలో చూసుకుంటున్నాను. అందువల్ల తప్పకుండా ఆ అబ్బాయి పేరు మీద మీతో పాటు నేను మీ వెనకుండి నా వంతు నేను కూడా